గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంతవరకు పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముగ్గురు 3 హెలికాప్టర్లు, 3 విమానాలతో ప్రతిరోజు హైదరాబాద్, విజయవాడకు చక్కర్లు కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. నాయకులు డిప్యూటీ సీఎం కు ఒక హెలికాప్టర్, ఒక విమానం, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం, సీఎం గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం. మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ విమానాలతో, హెలికాప్టర్లతో? అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం, పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం. ఈ కార్యక్రమాల కంటే కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని, ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని, ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని? ఏది కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ 1 సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేర్చరా అనేది మనం ఒకసారి 1 సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మన అందరికీ కూడా కలుగుతా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ చేసిన అప్పులు కూడా తానే తీర్చుతారని చెప్పారన్నారు. కానీ 12 నెలల కాలంలో 1,51,000 కోట్ల అప్పు చేశారన్నారు. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుము నొప్పులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. అంటే పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు. ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవడం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయనివ్వకపోతే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం, హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడ కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు, ఒక్కడు లేకపోవటం. ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసుక, నదుల్లో ఇసుక, ఊళ్ళో మట్టి, ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చికెన్ కొట్ల మీద కమిషను, జాయింట్ కింత, కేజీ మాంసానికి ఎంత అని వసూలు చేస్తున్నటువంటి దిక్కు మాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడు మాట్లాడేవాడు లేడు, ఒక్కడంటే ఒక్కడ మాట్లాడలేడు. ఆడు ఈడు అని లేకుండా 164 మంది మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాందీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యట్టని ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడు కూడా, ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం వాసన చూడకుండా ఒక్కడు లేకపోవటం అనేది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సూపర్ 6 పథకాల పేరుతో మోసం చేసిందని వైసీపీ మండిపడింది. రైల్వే కోడూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. వైసీపీ నైతికతను బలంగా ప్రజలకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
6 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరు క్షణం నుంచి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఒకే ఒక పద్ధతిలో వారు పనిచేశారు. ఇప్పుడు గత సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రజల్ని ఏ పద్ధతిలో మోసం చేయాలా అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇది ముఖ్యంగా గమనించమని కోరుతున్నా. ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలిసేదానికే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మానవ వనరుల అభివృద్ధి కేవలం అంటే బడుగు బలహీన పేద వర్గాలు ఎట్లా అభివృద్ధి చెందాలో వాళ్ళకి ఏ పద్ధతిలో మేలు చేయాలనే పద్ధతి చేశారు. ఆ పద్ధతిలో ప్రజల వద్ద డబ్బు నింది, కొనుగోలు శక్తి నింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు జీఎస్టీ ఏ పద్ధతిలో పెరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,20,000 1,30,000 కోట్ల అప్పు చేసి ఏ పథకము చేయకపోగా కొనుగోలు శక్తి తగ్గి ప్రతి చిన్న స్టేట్తో కూడా ప్రతి ఒక్క స్టేట్లో జీఎస్టీ అభివృద్ధి చెందింది. కేవలం మన స్టేట్ మాత్రమే జీఎస్టీ తిరోగమనంలో ఉంది. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నా. రాబోయే కాలంలో ప్రజలకు మేలు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల గొంతుకై వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. కాకినాడ జిల్లా తునిలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ర్యాలీగా చేరుకుని అధికారులకు ప్రజల సమస్యలపై వినతి పత్రం అందించారు. గట్టిగా నినాదం చెప్పండి. నినాదం గట్టిగా నినాదం చెప్పండి. నినాదం